జై శ్రీరామ్. కొరుట్ల నియోజకవర్గ బీజేపీ అంటే వాస్తవంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం. అంటే దాని ప్రత్యేకత ఏముంది అంటే ఏమీ లేదు. 2 మున్సిపాలిటీలు ఒకే కాన్స్టిట్యున్సీలో కలిగి ఉండడం అనే ఏకైక ప్రత్యేకత దీనికున్నది. దీంతో పాటుగా అన్ని పార్టీలకు భిన్నంగా బీజేపీలో ఆధిపత్య పోరు నడుస్తున్నది. ఇది ఇప్పటి నుంచి కాదు, కొత్తగా ఏదో నిన్ననో మొన్ననో స్టార్ట్ అయింది కాదు. ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒక రకంగా కార్యకర్తల్ని బక్రాలను చేసి కొందరు నాయకులుగా చలామణి అవుతున్నారన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఈ వ్యవస్థ నడుతూనే ఉన్నది. ఈ అందరు కార్యకర్తలు బక్రాగాళ్ళే, మన కష్టపడ్డ వేస్ట్ కాలమే, మళ్ళీ ఎవరు వస్తారు ఎవరో పోతారు ఎవరో స్టెప్ వైజ్గా ఒక 5 స్టెప్పులు ఉంటాయి. 5 స్టెప్పులలో మనం మొదటి స్టెప్గా ఆగిపోతాం రా బాబు, 5వ స్టెప్ దాకా పోయి మాట్లాడుకుంటూ వేరే వాళ్ళు ఉంటారు అన్న పేరు మొదటి నుంచి కూడా కొరుట్ల బీజేపీకి వచ్చింది. సరే, వచ్చింది పోతుంది ఉంటుంది చేస్తుంది తర్వాత. కానీ కార్యకర్తలది ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే, కార్యకర్తల్ని ఒక పేడ్ ఆర్టిస్టులాగా, ఖచ్చితంగా చెబుతున్నా, ఒక పేడ్ ఆర్టిస్టులాగా వాడుకుంటున్నారన్న అపవాదు మాత్రం కొరుట్ల బీజేపీ మీద ఉంది. ఇది ఖచ్చితంగా ఈ పాపము, ఈ మాట రావడానికి, ఈ అపవాదు రావడానికి కారణం నాయకులే. నాయకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లే ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. తన వర్గాన్ని కాపాడుకోవాలా, తన గ్రూపుల్ని కాపాడుకోవాలా, తన వర్గాన్ని పెంచుకోవాలన్న తపన లోపల ఇవన్నీ చేస్తున్నారన్న బదనాం మాత్రం ఖచ్చితంగా కొరుట్ల బీజేపీ నాయకులకు వస్తుంది. ఇక ముఖ్యంగా మొన్న ఈ మధ్య కాలంలో ఒక ఫ్లెక్సీల విషయంలో గొడవ జరిగింది. అంటే గొడవ అంటే అందులో చూసిన వాళ్ళందరూ ఇదేంద్రపై ఒక 2 వర్గాలుగా విడిపోయారా ఇక్కడ వాళ్ళు అక్కడన్న చర్చ వచ్చింది. సరే, అది ఇక్కడైనా ఉంది. ఏ రాజకీయ పార్టీలైనా కూడా వర్గ పోరు, ఆధిపత్య పోరు, నాయకత్వ పోరు ఉంటుంది. కానీ బీజేపీలో ప్రత్యేకత ఏమైపోయిందంటే, ఉన్న కార్యకర్తలందరూ కనుక ఒక చోట సమావేశమై, నాయకులందరూ కూడా, నాయకులు కార్యకర్తలందరూ ఒక చోట కనుక సమావేశం అయితే, నాయకులు స్టేజ్ మీద 100 మంది ఉంటే కార్యకర్తల కింద 20 మంది ఉండే పరిస్థితి ఉందన్న వాదనను ఇప్పుడు బీజేపీ, కొరుట్ల బీజేపీ మోస్తున్నది. దీనికి అందరికీ కారణం ఎవరు అంటే, దీనికి ఎవరు ఒక్కరు కారణం కాదు. పార్టీ కూడా కారణమే, నాయకులు కూడా కారణమే, కార్యకర్తలు కూడా కారణమే. కార్యకర్తలు అట్లా ఉన్నారు కాబట్టి నాయకులు అట్లా వాడుకుంటారు, నాయకులు అట్లా ఉన్నారు కాబట్టి పార్టీ ఏం చేయలేకపోతుంది. సో ఇవన్నీ కూడా కలుస్తున్నాయి, ఒకదానికి ఒకటి లింక్ కలుస్తున్నాయి. ఒకప్పుడు పాత జమాల్లో అంటారు, కొన్ని ముచ్చట్లు వస్తుండే అన్నట్టు, అబ్బా ఈ పండుగలు చేయొద్దురా పోయి, ఈ పబ్బాలు చేయొద్దు, చేసి ఖర్చు పెట్టుకోవాలా, ఇంత కష్టపడాలా, ఇంత తిప్పలు పడాలా, మళ్ళీ ఈ ఎప్పుడు వచ్చి అట్లా అనిపోతుంది, ఈ కొడలు వచ్చి ఇట్లా అంటది, ఆ మామ వచ్చి ఇట్లా అంటాడు. ఇవన్నీ బాధల కంటే ఏ పండుగ చేయకుండా గప్చుప్ ఉన్నది న్యాయం రాని. ఇప్పుడు పాత జమాల్లో ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు వస్తున్నాడు. సేమ్ ఇప్పుడు బీజేపీ కూడా అదే పరిస్థితి ఉన్నది. అబ్బా ఈ ప్రోగ్రాంలు ప్రోగ్రాంలు చేసి బదనమవుడు కంటే ప్రోగ్రాంలు ఏ పోతనే మించుకుంటాను. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వచ్చిండు కొరుట్లకు, కొందరు జిల్లా నాయకులు లేరు. ఎందుకు లేరు అని అంటే ఇక్కడ అర్థమైపోతుంది అంటే, ఆ జిల్లా నాయకులు లేరు అన్నదానికి మళ్ళీ వివరణ కూడా లేదు. నేను లేకపోవడానికి కారణం ఇది, అందుకని చెప్పి నేను లేనన్న వివరణ కూడా ఏం లేదు. కార్యకర్తలు డైలమాలో పడ్డారు. కార్యకర్తలు డైలమాలో పడితే నష్టం ఏమైనా, ఇస్తే అవుతారు మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు ఏదో చూసుకుందాం బా మేనేజ్ అయిపోతుంది అన్న రేంజ్ కనిపిస్తున్న అపవాదు కొరుట్ల బీజేపీకి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇంకా కొంత ఈ గాలి జగిత్యాలకు తగిలింది. అసలు ఫస్ట్ జగిత్యాలకు తగిలినాక కొరుట్లకు తగిలిందా, లేదా కొరుట్ల ఈ వాతావరణం చూసి జగిత్యాలకు వచ్చిందా, కానీ కవల పిల్లలాగా 2 అట్లాగే సాగుతున్నాయి. సాగినా కూడా దీనివల్ల ఏమైపోయింది అంటే, బీజేపీలోకి రావడానికి ఎంతైతే యూత్ ఇష్టపడుతున్నారో అది ఆగిపోతున్నది. తర్వాత సీనియర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇక పోయి చేసేది ఏం కలిపింది, ఇప్పుడు ఏం చేసినా ఏం లాభం లేదు. మనమైతే సచ్చినా బతికినా తుమ్మినా తగ్గినా ఆ పాటికే ఓటేస్తాం. కాబట్టి ఏదో ఒకటి ఓటు వారైతే మన పని మనం చేసుకుందాం పో అన్న ఫీలింగ్ సీనియర్ కార్యకర్తలు కూడా వచ్చారు. ఇది కొందరు నాయకులకు బలం అయిపోయింది. ఎట్లా ఈ ఓట్లు ఎటు, ఈ బ్యాంక్ ఓట్లు, ఈ గంప గుత్త మనం ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినాం 10,000, 20,000, 5,000 మనం స్టార్ట్ అవుతున్నాం రా భయ్, ఇక మిగతా సంగతి చూద్దామన్న లెక్కలకు వచ్చేసారు. దీనివల్ల పార్టీ రోజు రోజుకు ఇతరుల ముందు చులకన అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, జువన్ నర్సింగ్ రావు, ఓకే ఒకటే లీడర్ కథం అయిపోయింది. ఇక మళ్ళీ సెకండ్ అక్కడ 2వ లీడర్ లేడు కదా.
బీఆర్ఎస్ ఉంది, ఒకడే లీడర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఎమ్మెల్యే కదా అయిపోయింది కదా. మళ్ళీ సెకండ్ లీడర్ లేడు, సెకండ్ ఆలోచన లేదు. కానీ బీజేపీకి అట్లా కాదు. మొన్నటిదాకా చతుర్ముఖ పారాయణం నలుగురు, ఇద్దరు మెట్పల్లి, ఇద్దరు కొరుట్ల. ఇప్పుడు మొన్నటిదాకా దాని తర్వాత త్రిముఖ వ్యూహం అయిపోయింది. మూడు ముక్కలాట అయింది. ఆ మూడు ముక్కలకి వెళ్ళి ఇప్పుడు ఇంకొక ముక్క పోయింది. ఇప్పుడు ఇద్దరు బాహాబాయి అన్నట్టున్నది. ఒకే వర్గానికి చెందిన ఇద్దరు అంటే డాక్టర్ అనూప్ రావు గారు తర్వాత సురభి నవీన్ కుమార్ గారి మధ్యన జరుగుతున్న ఆధిపత్య పోరులో ప్రస్తుతం కొరుట్ల నలిగిపోతున్నది. బండి అనూప్ రావు వ్యక్తిగతంగా హోదా పరంగా లేకపోతే పరిచయాల పరంగా కొరుట్ల నియోజకవర్గం లోపల తీసిపారేసే వ్యక్తి కాదు. అంటే అతను ఇంద్ర అన్నట్టు కాదు. తన సత్తా తనకు ఉన్నది, సాధించుకునే సత్తా ఉన్నది. తను సాధించుకోవడం అవసరం అనుకుంటే లేడీ రిజర్వేషన్ అయితే ఒకవేళ సీట్లు కనుక పెరిగి లేడీ రిజర్వేషన్ అయితే వాళ్ళ మిస్సెస్ కూడా సీట్ అను కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటుందని సమాచారం వస్తున్నది. దీనికంటే ముందు కూడా సురభి నవీన్ కుమార్ పార్టీ కోసం బాగా కష్టపడ్డాడు, కొందరు మోటివేట్ చేసిండు, తిరుగుతున్నాడు, చేస్తున్నాడు. ఇక్కడ ఏమైపోయిందంటే అతను ఇక్కడ నుంచో వచ్చిండు, ఇక్కడ నుంచో అయింది జన్మస్థలం ఇక్కడైనా కూడా ఉన్నది ఇక్కడ కాదు కాబట్టి ఇక్కడ కాదు అంటున్నారు. అంతే. సరే ఈ పార్టీలో కూడా ఇక్కడ అక్కడ ఏముంటుంది అట్లాంటి ఎక్కడి నుంచో వచ్చి ఇంకెక్కడో పోటీ అయ్యారా రాజ్యసభకు, దీంట్లో ఎమ్మెల్యేగా పోటీ అయ్యారా ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీ. ఇక్కడ అది కాదు సందర్భం. కార్యకర్తలను నిరాశపరచడంలో లేదా కార్యకర్తల్ని తన వైపుకు మలుచుకునే ఒక పేడ్ ఆర్టిస్టు లాగా తయారు చేస్తున్నారు, అంటే దినసరి కూలీలాగా తయారు చేస్తున్నారు అన్న వాదన మటుకు బీజేపీ మోస్తున్నది. ఇక్కడ నాయకులు ఎవరవుతున్నారు, కార్యకర్తలు ఎవరవుతున్నారు అన్నది అది ఎవరికి వారి డిసైడ్ చేసుకోవాల్సిందే. కొన్ని మెసేజ్లు పోస్టులు చూస్తే విచిత్రం అనిపిస్తుంది. అరే ఎంత నియతిగా పనిచేసిన వాళ్ళు ఎట్లయిపోయినరు, దీనికి కారణం ఏంది అన్న ప్రశ్న కూడా వస్తుంది. సో ఇవన్నీ పోవాలి అంటే రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా శ్రద్ధ చూపెట్టాలా. ఇంకొకటి కూడా ఇక్కడ వస్తున్నది, అతి అతి వీర భయంకరమైన ఒక విమర్శ ఏంటంటే ఒక నాయకుడు నేను ఎటు పోతే వీళ్ళందరూ అటు రావాలా, నేను కాంగ్రెస్ పోతా నా ఈ టీం అంతా కాంగ్రెస్కి రావాలా, లేదు నేను కమ్యూనిస్టులకే పోతా నా ఈ టీం అంతా కమ్యూనిస్టులకు రావాలా అన్న వ్యవస్థ లోపల వ్యవస్థను తయారు చేసుకుంటుండు అన్న అపవాదు వస్తున్నది. అది ఎవరో ఏందో తెలియదు కానీ చాలా మంది మాత్రం ఈ విషయం మీద మాట్లాడుతున్నారు. అంటే ఉంటేందు పోగొడబోతున్నారు, వ్యక్తిగత ఇమేజ్ కోసం పార్టీని బదనాం చేస్తున్నారు, ఇక్కడ ముందు చూపు లేకుండా పోతున్నది, మీకేంది నేను రిజల్ట్ ఇవ్వబడతా కదా అని చెప్పని పైన చెప్పేసి ఇక్కడికి వచ్చి ఈ రకంగా చేస్తున్నారు అనేది ఒకటి వస్తున్నది. ఇది కూడా పోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే కొరుట్ల లోపల బీజేపీ కేవలం నామమాత్రమే, నామమాత్రం అంటే కిందే 4-5 7 10 వరకు వస్తే చైర్మన్ వస్తాయి, మున్సిపల్ వస్తాయి, వస్తే ఒకటి జెడ్పీటీసీ వస్తుంది, లేదా ఒక ఎంపీ వస్తుంది, అయిపోయింది అంతే. దొంగలటు పైసలు ఇటు అనే పరిస్థితి బీజేపీకి దాపురించే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కనుక రాష్ట్ర నాయకత్వం కావచ్చు, కేంద్ర నాయకత్వం ఈ క్షణం నుంచి లేకపోతే ఇంకా దీని మీద వ్యూహాత్మకంగా ఆలోచించక ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోకపోతే పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది. మీరే ఇంకో అభ్యర్థి మీరే పోటీ అక్కడనే కదా, వీళ్ళందరూ కష్టపడేది ఏమన్నది దేశ సేవ కోసమా సమాజ సేవ కోసమా, దాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి గెలవడమే కదా. మరి పార్టీ చెప్పాలి కదా మీరు ఇంకో ఈ కాన్స్టిట్యున్సీకి మీరు పోటీ చేస్తారు, మీరే నాయకులు, ఇంకా మీరు ఎట్లా డెవలప్ చేసుకుంటారో చేసుకోరని చెప్పి ఒక ఫైనల్ చేసి పంపిస్తే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు కదా, ఏదో తిప్పలు పడతారు కదా. నేను ఇప్పిస్తాను ఒకరు చెప్తే అందరూ కూడా నాకు ఇప్పిస్తాను, ఒక వర్గం చెప్తే నాకు ఇప్పిస్తాను ఇంకొక వర్గం చెప్తుంది. ఈ 2 వర్గాల్లో కూడా ఎవరు కొట్లాడుతున్నారు అంటే వీళ్ళు వచ్చి కొట్లాడుకుంటారు. నాకు వాళ్ళ సపోర్ట్ ఉంది, వీళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నాకే వస్తుంది, నాకు వీళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి నాకే వస్తుంది అని చెప్పి 2 వర్గాలు కార్యకర్తలు తయారు చేసుకొని గ్రూపులు తయారు చేసుకొని పెట్టుకుంటే ఇక పార్టీ ఎప్పుడు పేరుకు రావాలా అన్న ప్రశ్న కార్యకర్తల కూడా వస్తున్నది. దీన్ని చాలా పాజిటివ్గా విశాల దృక్పథంతో కనుక బీజేపీ ఆలోచించకపోతే రేపటి భవిష్యత్తులో కూడా బీజేపీకి కొరుట్ల కాన్స్టిట్యున్సీకి మట్టుకు ఇంకా కొంత ఈ గాలి జగిత్యాల కూడా తగిలింది, అది ఎట్లా సెట్ అవుతుందని ఇప్పుడే చెప్పడం కష్టం, కానీ జగిత్యాల కూడా తగిలింది. కానీ కొరుట్ల కాన్స్టిట్యున్సీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నప్పుడు ముడులు లూజ్ చేయొద్దు, ఇంకా గట్టిగా పెనవేయాల. కానీ అందరు లూజ్ చేసుకోలే, వీళ్ళకి 10 వైర్లు నేను ఎక్కుకుంటా అని చెప్పి నాయకులందరూ పోటీపడి కార్యకర్తల్ని ఏటాటిగేసి బీజేపీని వీకేసేస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం
బీజేపీ కొరుట్ల నియోజకవర్గానికి నాయకులకు అందరికీ ఉందనేది మాత్రం వాస్తవం. జై శ్రీరామ్.